త్రియేక దేవుడి నామమున మీ అందరూ కూడా సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా వందనాలు తెలియజేసుకున్నాం. మే 1, 2, 3 పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులో ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకున్నాం. ఎవరైనా బాప్తిసం కొరకు, పరిచర్య కొరకు సిద్ధపడేవారు, ఆత్మ ఫలాలు కృప వరకు సిద్ధపడేవారు ఈ 3 దినాల్లో ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటిక వాగ్దానము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో అనేకమైన బాంధవ్యాలు ఉంటాయి. అనేక మంది మనల్ని ప్రేమించేవారు ఉంటారు, సహాయం చేసేవారు ఉంటారు. కానీ అందరూ అన్ని వేళలా మనతో ఉంటారా లేదా తెలియదు. కానీ ఇక్కడ ఒక వాగ్దానం కనబడుతుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎన్నడూ చేయవిడవడు. నిజమే. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విడిచున్నారు. కానీ ఆయన వారు ఎన్నడూ విడవలేదు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని కనాన్ దేశానికి నడిపించాను. ఆయన వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నడూ తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఎవరు ప్రేమించట్లేదని నువ్వు నిరాశపడుతూ దిగులు చెందుతూ బాధపడుతున్నావా? ఇంకో నేను విడువని ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. ఆయన ఆశ్రయించు, ఆయన నీకు సహాయం చేయడం. ఒకవేళ ఈ లోకములో ఏ ఒక్కరూ నీకు సహాయంగా లేరేమో, నీ పక్షం నిలబడట్లేదేమో, లేదా నీ వైపు మాట్లాడట్లేదేమో, ఆయన విడిచిపెట్టే ప్రభువైన యేసు వైపు చూడు. నా కుమార్తె ఆయన నీ పక్షమున వేచబడబోతున్నాడు. ఆయన నమ్ము, ఆయనకి సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళ తండ్రి, ఇదిగోనైనా నిరుత్సాహమైన ప్రశ్నలు జ్ఞాపకం చేసుకోండి. దిగులుతో ప్రజలను నీ కుమార్తెలు జ్ఞాపకం చేసుకోండి. ఇగో ధైర్యపరచండి, బలపరచండి. ఆయన వారి పక్షమున మీరే ఉండి గొప్ప కార్యములు చేయబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. ఇగో వారు కొన్ని నిరుత్సాహం తీసివేయండి తండ్రి. ఆయన ఎవరు ప్రేమించడానికి ఆందోళన తీసివేసి ఇదిగో వారికి మీరు తోడే ఉన్నారనే సత్యాన్ని ఎరిగి ప్రభా వారు నీళ్ళు నిలబట్టకు సహాయం చేసి నడిపించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన వాక్యం యందు నమ్మకించండి. ఆయన పక్షాన తోడేండు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.